హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఇవాళ కిచెన్లో వీడియో తీస్తున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్గా ఎగ్ రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మా పిల్లలు ఎగ్ రైస్ అడిగారనమాట. ఎలా సింపుల్గా చేస్తాను ఏంటి నా వేలో చూద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎగ్ రైస్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఒక్క లెమన్, గరం మసాలా పొడి, కొత్తిమీర అండ్ కరివేపాకు అనమాట. ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట నేను తీసుకున్నాను. చాలా సింపుల్గానే చేస్తానండి. ఇంకా మెయిన్ ఎగ్ రైస్కి మనకు కావాల్సింది ఏంటి, మెయిన్ ఎగ్స్ కదా. ఎగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ అందరికి వచ్చే ఉంటుంది, కాకపోతే చాలా సింపుల్గా నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో తీస్తాను. ఇప్పుడైతే చేస్తాను, చూడండి. కొంచెం ఈ మైక్ క్లియర్ గా వాయిస్ అయితే రావట్లేదండి, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. చూడాలి, ఇది కొత్త అంటే కొంచెం తక్కువ కాస్ట్ మైక్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే ఇంకొంచెం మంచిగా క్వాలిటీ వస్తుందేమో. ఫ్యూచర్ లో చూద్దాం, ట్రై చేస్తాను మంచి మైక్ కొనుక్కోవడానికి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి కడాయి అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. లోపల ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానో కూడా మీకు చూపిస్తాను. ఏం లేదండి, సింపుల్ గా ఆయిల్ వేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ కడాయి బాగా వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఇట్లా కడాయి బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసేసుకోవాలి. నేనైతే ఈరోజు ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి ఇంగ్రీడియంట్స్ మీకు ఇందాక చూపించాను కదా, మళ్ళీ క్లియర్ గా చూపిస్తున్నాను. ఇవైతే తీసుకున్నాను అనమాట. రైస్ క్వాంటిటీ వచ్చేసి ఇంత రైస్ అంటే ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. 3 గ్లాసెస్, మన పెద్ద పాలు తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్ సైజు కూడా చూపిస్తాను. ఇలా అనమాట. ఇలాంటి ఒక గ్లాస్ తోటి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని రైస్ ప్రిపేర్ చేశాను అనమాట. చేసిన దాన్ని ఇప్పుడు ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇక్కడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసినాం కదా, వేడైపోయింది. ఆయిల్ వేసేస్తున్నా. కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది, ఎందుకంటే ఎగ్ ఫ్రై కావాలి, రైస్ ఫ్రై కావాలి కాబట్టి. నేనైతే 5 నూనె పావులు అయితే వేస్తున్నాను. బాగా ఆయిల్ హీట్ ఎక్కకుండా కొంచెం మీడియంగా హీట్ అయినప్పుడు ఏం చేయాలంటే మంటని సిమ్లో పెట్టేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదా, ఇవి వేసేసుకోవాలి. చాలా మంది ఆనియన్స్ వేస్తారు అనుకుంటా, నేనైతే వేయను. దూరం జరుగు, చింతది చిల్లి మీద పడుతుంది, ఏదైనా మూత పెట్టేసుకోవడం బెటరు. ఈ విధంగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, కానీ ఆనియన్స్ వేస్తే అంత టేస్ట్ బాగా రాదనమాట. ఇట్లా లైట్ గా ఆయిల్ కొంచెం మీడియం గా వేడినప్పుడు పచ్చిమిర్చి వేస్తే నీరుకి చిందకుండా ఉంటది. ఇట్లా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వీలుంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే పుదీనా లేదు. ఇప్పుడు ఇందులోకి మనము ఎగ్స్ ని కట్ చేసి వేసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలి. మరి హైలో పెట్టేస్తే పేలిపోతా ఉంటది అనమాట. ఈ విధంగా అన్ని ఎగ్స్ కూడా కట్ చేసి వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్, సింపుల్ గా కూడా అయిపోతుంది. మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ మిరియాల పొడి నాకు ఇప్పుడు అందుబాటులో లేదని చెప్పేసి కొంచెం పచ్చిమిర్చి కారంతో చేసుకున్నాను. మిరియాల పొడి వేసుకుంటే కొంచెం కారం తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మంటను కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలి, అడుగంటకుండా. ఇట్లా రౌండ్ షేప్ లో కలుపుకోవాలన్నమాట, గంట పెట్టి. మంచిగా ఇట్లా వేగుతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
కొంచెం లైట్ గా వేగిన తర్వాత కొంచెం అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. మన కలర్ కి ఎంత కలర్ కావాలి ఏంటి చూసుకొని కొంచెం ఒక చిటికెడంతా లేకపోతే ఒక పావు టీ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా కొంచెం కలర్ కోసం ఇలాగా కొంచెం పసుపు యాడ్ చేసి కలుపుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవాలి, కలపాలి. కొంచెం వేగాలి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అందులోకి కారం, మన టేస్ట్ కి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకి అన్నం ఎంత ఉంది, రైస్ ఎంత ఉంది, మనకి ఎంత స్పైసీనెస్ కావాలి చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఈ చిన్న స్పూన్ తోటి ఒక 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్ ఉంది కదా మనం తీసుకున్నది, ఈ గరం మసాలా పౌడర్ కూడా వేసేయాలి. ఈ గరం మసాలా పౌడర్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా మనం చికెన్ మసాలా అలా ఉంటది కదా, అలా వేసేసుకోవచ్చు అనమాట. వేసి ఇలా కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలన్నమాట. గిన్నె కొంచెం మందంగా ఉందనుకోండి, హై ఫ్లేమ్ లో పెట్టినా ఏం కాదు. పల్స ఉంటే కొంచెం స్లోగా సిమ్ లో పెట్టేసి చేసుకోండి. ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి నేను హై ఫ్లేమ్ లో పెట్టాను. ఇట్లా వెడల్పుకున్న గిన్నెలు తీసుకుంటేనే బాగా వస్తుంది. రైస్ కలిపేటప్పుడు ఇబ్బంది ఉండదు. కొంచెము ఇట్లా వెడల్పు ఉన్న కడాయిలు తీసుకుంటే మనకి రైస్ వేసి కలిపినప్పుడు మంచిగా కలుస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఇందులోకి మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడే రైస్ కంటే ముందే నేను కొత్తిమీర వేస్తాను. రైస్ వేగిన తర్వాతనే వేసుకోవచ్చు, కానీ ఇప్పుడే వేసేస్తున్నాను. ఎందుకంటే ఆయిల్ కి మొత్తం కొత్తిమీర ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది, స్మెల్ బాగుంటుందని ఇప్పుడే వేసేస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం మిరియాల పొడి వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడైనా పిల్లలకి ఇలాగే చేసి పెడతాను. ఇలా వేగిన తర్వాత మనకి రైస్ ఉంది కదా మనం తీసి పెట్టుకుంటాం, రైస్ వేసేసుకోవాలన్నమాట. వేసేసి మంటని సిమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఎమ్మటే సాల్ట్ వేసేసుకుందాం. ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం కదా ఎగ్ ఫ్రైకి. ఇప్పుడు రైస్ కి ఎంత సరిపోతుందో అంత వేసేసుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఈ చిన్న స్పూన్ తోటి టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలన్నమాట. వేసేసి ఆల్రెడీ మనం కారం ఇందాకనే వేసినాం కదా, మళ్ళీ కారం అవసరం లేదు. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. ఇలాగా ఆ కింద ఉన్న ఎగ్, ఆ మసాలా అంతా కూడా రైస్ కి పట్టేలాగా కలిపేసుకోవాలి. దాన్ని టచ్ చేయాలంటే ఓకే. ఇలా చక్కగా రైస్ మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట. మంటను కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోండి. గిన్నె మందంగా ఉంటే మీడియము, మరి ఇంకా పలసగా ఉంది అనుకోండి సిమ్ లో పెట్టే చేసుకోండి. ఎందుకంటే ఊరికనే అడుగంటుతుంది. మనం కారం వేసి మసాలా అవన్నీ వేసినాం కదా, అన్నం కూడా ఊరికనే అడుగంటేస్తుంది అనమాట. కొంచెం మందంగా ఉన్న దాంట్లో చేసుకుంటే ఇలాంటివి మంచిగా అవుతాయి. ఈ చలికాలంలో ఈవినింగ్ టైము ఎగ్ రైస్ ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒకసారి మనం ఏం చేయాలంటే టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు కారం అయింది అనుకోండి, ఇంకా మనము మళ్ళీ ఉప్పు కారం తక్కువైందంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం మసాలా అన్ని కరెక్ట్ సరిపోయినాయి. ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. కొంచెం సేపు రైస్ అనేది ఫ్రై అవ్వనివ్వాలి. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ రైస్ ని ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఎక్కడన్నా కొంచెం గడ్డలు రైస్ ఉందనుకోండి, అది మొత్తం పొడిగా అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. మూత పెట్టద్దు, మూత పెట్టకుండా చేసుకోవాలి. మనకి బయట ఫ్రైడ్ రైస్ల కంటే ఇంట్లో ఇలా చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, సింపుల్ గా కూడా అయిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంటుందండి. కాకపోతే ఫినిషింగ్ టచ్ వచ్చేసి ఏంటంటే ఎగ్ రైస్ కి
ఫినిషింగ్ టచ్ నిమ్మరసం పిండాలి. చూపి, నిమ్మరసం పిండాలి ఫినిషింగ్ టచ్. నిమ్మరసం పిండితేనే మనకి బయట తిన్నటువంటి ఫ్రైడ్ రైస్ ఉంటది కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆ ఫ్లేవర్ వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది అనమాట. నిమ్మరసం ఒక నిమ్మకాయ పిండుకున్నా పర్వాలేదు, ఇంకా కొంచెం పుల్లగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ 2 నిమ్మకాయలనే పిండుకోవచ్చు. కానీ పెద్ద సైజ్ ఒకటి ఉంది సరిపోతుంది. ఇదైతే పిండేస్తున్నాను. స్టార్ట్ చేయి. ఇత్తులు ఉంటాయి కదా, ఇట్లా పిండి బయట పడేసేసుకోండి. లేకపోతే సపరేట్ గా నిమ్మరసం తీసుకున్నా పర్వాలేదు. ఇట్లా ఇప్పుడు ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక నిమ్మబద్ద పిండేసుకోండి. నిమ్మకాయ ఇట్లా నిమ్మరసం పిండుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఎగ్ రైస్ అనేది కౌసు స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది తినేటప్పుడు. కంపల్సరీ నిమ్మరసం అనేది వేసుకోవాలి. వేస్తే ఏమైందంటే మనకి కౌసు స్మెల్ రాదు, టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి, మీకు వీడియో నచ్చితే, రెసిపీ నచ్చితే ట్రై చేసి నాకు కామెంట్లో షేర్ చేయండి ఒపీనియన్. ఈ విధంగా నిమ్మరసం వేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ నిమ్మరసం కూడా రైస్ కి పట్టేలాగా కలిపేసుకోవాలి. మంటను కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలిపేసుకోవాలి ఇలాగా. స్టాప్ చేయండి. రైస్ ఇలాగా బాగా కలిపేసుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఒక 2 or 3 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని. రైస్ కొంచెం బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్, నన్ను చూడండి. ఇంతే అండి, అయిపోయింది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా ఎప్పుడన్నా మనకి ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు, సద్దన్నం, చలికాలం పూట సద్దన్నం తినలేకపోతుంటాం కదా, అట్లాంటప్పుడు ఇలాగ ఎగ్ రైస్ అలా చేసుకొని తింటే బాగుంటుంది. పిల్లలకు చేసి పెడితే కూడా పులిహోర కానీ ఎగ్ రైస్ కానీ ఆప్షనల్ కదా, బాగుంటుంది అనమాట. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉందో నేను కొంచెం తిని చూపిస్తాను, మీకు చెప్తాను. నాకైతే బాగుంది, కానీ మీరు చేసుకొని ట్రై చేసుకొని చేసి తిని చెప్పండి. మా పాపకు కూడా కొంచెం పెడతా. ఎలా ఉందో చెప్పు, నువ్వు చెప్పు, నిజంగా చెప్పు, ఎట్లుందో చెప్పాలి. నిజంగా బాగుందా? ఓకే, ఇదండి ఎగ్ రైస్ వీడియో. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.